చిత్రహింసలు పెట్టి చంపేశారు, నిరాయుధులుగా అరెస్టు చేసి హతమార్చారు. హిడ్మా టెక్ శంకర్వి ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్లే. కలప వ్యాపారి ద్రోహం వల్లే చిక్కిండు. మరో 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లేరు. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ. DKSZC దండకారణ్య సౌత్ జోనల్ కమిటీ పేరిట, వికల్ప్ పేరిట ఈ లేఖ విడుదలైంది. నిన్న ఆ లేఖ బయటకు వచ్చింది, మీరందరూ చూసే ఉంటారు. సో హిడ్మా ఎట్లా దొరికిండు, హిడ్మాని పట్టుకొని గాల్ చేశారు. మరి పట్టుకోవడానికి కారణం ఎవరు, ఎవరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అంటే ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన, ఒక కలప వ్యాపారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆయన్ని అదుపులోకి తీసుకెళ్లి భార్యాభర్తల్ని వాళ్ళతో పాటు ఇంకొక నలుగురిని కాల్ చేశారన్నది మావోయిస్టు పార్టీ చెప్తున్నది. ఒకసారి మావోయిస్ట్ పార్టీ వికల్ప్ పేరిట నిన్న వచ్చిన లేఖ ఒక్కసారి చూడండి. అయితే ఇది మనం మొన్న కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఒక కాంట్రాక్టర్ నట హిడ్మా బాగా నమ్మేవాడట. అంటే కొంత ఈ మావోయిస్ట్ పార్టీకి అంటే తనతోని కొంత సన్నిహితంగా, కొద్దిగా తనతోనే ఉన్నట్టుగా ఉండేవాడట. సో కొంత హెల్ప్ చేస్తుండేవాడు. మరి ఏ రకంగా మొత్తానికైతే కాంట్రాక్టర్ మాటల్ని హిడ్మా బాగా నమ్మేవాడట. ఎవరైతే ఏ కాంట్రాక్టర్ని అయితే, ఏ కలప వ్యాపారిని అయితే బాగా నమ్మిండో ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే పోలీసులు చంపేశారు అన్నది మావోయిస్టు పార్టీ చెప్తున్నది. చాలా రోజుల నుంచి కూడా డిస్కషన్ జరుగుతున్నది. మరి ఎవరా కాంట్రాక్టర్ అంటే ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్ అట. మరి సో గతంలోనే ఏదో కొన్ని పరికరాలు సంథింగ్ ఏదో ఒకటి పంపించినప్పుడు దాంట్లో చిప్పులు, కెమెరాలు కూడా వచ్చినాయట హిడ్మాకి. అయితే మావోయిస్టు పార్టీ కొంత అలర్ట్ చేసిందట. వాడేదో పంపిస్తున్నట్టు కొడుతుంది అంటే మళ్ళీ హిడ్మా ఆ కాంట్రాక్టర్ని అడిగితే లేదు మధ్యలో ఉన్న కొరియర్ ఎవడో చేసి ఉంటాడేమో, నేను అసలు అట్లాంటిది ఏం చేయలేదంటే అప్పుడు కూడా హిడ్మా ఆ కాంట్రాక్టర్ మాటలు నమ్మిండట. సో అప్పటి నుంచి ఆ కాంట్రాక్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, వాడే అదుపులోకి పోయిండా, కోవర్ట్ కింద మారిండా పక్కన పెడితే వాడు అప్పటికే పోలీసుల అంటే రాజ్యం చేతిలోకి వెళ్ళిపోయిండు. సో నెమ్మదిగా ట్రాప్ చేసి విజయవాడకి రప్పించి అదుపులోకి తీసుకొని వేసేసిరు అన్నది మావోయిస్టు పార్టీ చెప్తున్నది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పత్రికా ప్రకటన. కామ్రేడ్ హిడ్మాల్, మారేడుమిల్లి, టెక్ శంకర్, రంపచోడవరంలో జరిగిన హత్యలపైన న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి. కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్జీ కారణమంటూ మనీష్ కుంజాం, సోనీ సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాను, ఆయనతో ఉన్న 5గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15వ తేదీ నాడు అరెస్టు చేసి 3 రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18వ తేదీన హత్య చేశారు. కామ్రేడ్ హిడ్మా అక్టోబర్ 27వ తేదీన విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం పోయిండట. ఆయన కొంత హెల్త్ లేదా మెడలకు సంబంధించిన ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడని, ఆల్రెడీ హిడ్మా భార్య రాజే ముందే ఆమె వెళ్ళిపోయింది, కొంతమందికి ఆమె ట్రీట్మెంట్ ఇప్పించింది. సో అంతా సెట్ అవుతున్నది, ఆ కాంట్రాక్టర్ మనకు ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అని హిడ్మా కూడా నమ్మి అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరికొద్ది మంది వెళ్ళారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్ హిడ్మా సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారు అని పోలీసులు ఒక కట్టుకథను ప్రచారం చేశారు. నవంబర్ 19వ తేదీ నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధులైన ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరో 6గురిని అరెస్ట్ చేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. నవంబర్ 18, నవంబర్ 19 తేదీల్లో శత్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసువులు బాసిన కామ్రేడ్స్కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది. వారి ఆశయ సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడతామని శపథం చేస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తోంది. ఈ 2 ఘటనల్లో కూడా వారిని బయటకు తీసుకెళ్లిన వ్యక్తులే పోలీస్ ఇన్ఫార్మర్లని ఇప్పుడు అర్థమవుతోంది. నవంబర్ 9 నాడు మా బలగాల నుంచి కోసాల్ అనే పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యిండు. ఎప్పుడట? నవంబర్ 9నట. ఈయనకు కామ్రేడ్ హిడ్మాల్ ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉంటున్న విషయం తెలుసు. అంటే ఆ హిడ్మా టీంలో ఉన్న ఒక అతను అక్కడి నుంచి పారిపోయిండట. పారిపోయి
అంటే హిడ్మాకి చాలా దగ్గరి మనిషి. ఈ కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాల్కు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్ చెప్పారు. అంటే అప్పటికే హిడ్మా బయలుదేరిపోయిండు. ఆ బయలుదేరిన టీంలోంచి ఒక అతను పారిపోయిండు. అంటే ఈ యువతలో ఉన్నటువంటి అంటే అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే అంటే హిడ్మాతో పాటు వెళ్ళినటువంటి ఒక మావోయిస్టు పారిపోయిందట. అతనికి హిడ్మాకి సంబంధించిన అంత సమాచారం తెలుసట. అయితే హిడ్మా అప్పటికే బయలుదేరిండు. హిడ్మాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, మీరే వెంటనే వెనక్కి రండి అని. కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాకు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్స్ చెప్పారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీంతో లోపలికి రావడానికి సిద్ధమై ఉంటాడు. ఈ విషయాన్ని ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో పోలీసులు కామ్రేడ్ హిడ్మాను ఆయనతో ఉన్న మిగతా 5గురిని అరెస్ట్ చేసి హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ను తీసుకుపోయిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ హిడ్మా టీంను కామ్రేడ్ శంకర్ టీంను అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్య చేశారు. ఈ 2 ఘటనలకు విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్ళను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారట, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, ఈ ముగ్గురే కారణమట. ఒక ఆయనట ఫర్నిచర్ వ్యాపారట, ఇంకొక ఆయనట బిల్డర్ అట, సివిల్ కాంట్రాక్టర్ అట, ఇంకొక ఆయనట అదే జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే ఇంకో కాంట్రాక్టర్ అట. ఈ ముగ్గురే కారణమట. వాళ్ళతో పాటు మా నుంచి పారిపోయి మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమే. ఈ 4 కారణమట. కోసాల్ మా నుంచి పారిపోయిన తర్వాత మా కామ్రేడ్స్ లోపలికి రావడానికి సిద్ధమవుతూ ఉండడంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకొని 13 మందిని హత్య చేశారు, 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కామ్రేడ్స్ దేవుజీ కానీ సంగ్రామ్ అంటే మల్లా రాజిరెడ్డి కానీ లేరు. వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్ హిడ్మా తదితరుల సమాచారం కామ్రేడ్ దేవుజీ పోలీసులకు ఇవ్వలే. ఈ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పరస్పర సమన్వయంతోనే కామ్రేడ్ హిడ్మా, శంకర్ తదితర 13 మందిని హత్య చేశారు, 50 మందిని అరెస్ట్ చేశారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. దీనంతటికీ సూత్రధారి దేశ విదేశీ కార్పొరేట్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్త పిపాసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టు రాసిన లేఖ ఇది. వాస్తవాలు ఇలా ఉంటే కామ్రేడ్ హిడ్మా అమరుడై ప్రజలంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉన్న ఈ స్థితిలో ఈ హత్యలకు కారకులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నించకుండా ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపించి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా కామ్రేడ్ హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవుజీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం, సోనీ సోడీలు ఆరోపించడం అంటే అది కుట్రపూరిత ప్రకటన. కామ్రేడ్ హిడ్మా సహా 50 మందిని సరెండర్ చేయిస్తాను అని దేవుజీ వీరందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి హిడ్మాను చంపించాడు, 50 మందిని అరెస్ట్ చేయించాడు అని మనీష్ కుంజాం నవంబర్ 21వ తేదీ నాడు కుట్రపూరిత ప్రకటన చేశాడు. ఇట్లా వీళ్ళు దేవుజీకి దీనికి సంబంధం లేదు, ఇది టోటల్గా ఒక ముగ్గురు ప్లస్ ఇంకొక మావోయిస్టు 4 కలిసి చేసిన, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో భాగంగా పోలీసులు రాజ్యం చేసిన హత్య అని మావోయిస్టులు లెటర్లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు ఈ లెటర్ దాదాపు ఒక 3 పేజీల లెటరు వికల్ప్ మీడియా ప్రతినిధి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పేరుతో ఈ లేఖ విడుదల కావడం జరిగింది. ప్రజలకు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, కామ్రేడ్ హిడ్మా, కామ్రేడ్ శంకర్ల హత్యాకాండపై న్యాయ విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి, కార్పొరేట్ల కోసం సాగుతున్న కగారు యుద్ధాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్ట్ అయిన 50 మంది కామ్రేడ్స్కు న్యాయ సహాయం అందించాల్సిందిగా, వారి విడుదల కోసం విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్ట్ అయిన 50 మంది కామ్రేడ్స్కు న్యాయ సహాయం అందించాల్సిందిగా, వారి విడుదల కోసం కృషి చేయాల్సిందిగా ప్రజాపక్ష న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి బ్రాహ్మణీయ హిందుత్వ, ఫాసిస్ట్, ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని సాగిస్తూ మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రజల వరకు హత్యలు చేస్తున్నాయి. ఈ స్థితిలో కగారు యుద్ధానికి వ్యతిరేకంగా మన పార్టీ నాయకత్వంలో పోరాడడం, అమరుల ఆశయ సాధన కోసం విప్లవోద్యమంలో దృఢంగా నిలబడి పోరాడడం మనందరి కర్తవ్యం.
నేటి కగారు యుద్ధ తీవ్రత రీత్యా మేము రెగ్యులర్గా ప్రకటనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. అందుకే మనీష్ కుంజాం లాంటి వారి అబద్ధపు ప్రకటనలతో గందరగోళానికి అవిశ్వాసానికి గురి కావద్దు. సోను సతీష్ లాంటి విప్లవ ద్రోహుల సరెండర్లతో ఇతరుల సరెండర్లతో నిరాశ పడొద్దు. ఇక ముందు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దేశంలోని దండకారణ్యంలోని మనీష్ కుంజాం లాంటి తమ దళారీల ద్వారా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎన్నో దుష్ట అబద్ధపు ప్రచారాలు చేస్తారు. వాటితో గందరగోళ పడొద్దు. ఏ విషయంపైనైనా గ్రామాల్లోకి వచ్చే మన పార్టీ కార్యకర్తల ద్వారా వాస్తవాలను తెలుసుకోవాలని, విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది మావోయిస్టు పార్టీ వికల్ప్ పేరుతో వచ్చిన లేఖ. అంటే ఇందులో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే, మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఇప్పుడు కొనసాగుతున్న దేవ్జీ వల్లనే హిడ్మా చనిపోయిండు అని ఏదైతే ప్రచారం జరుగుతున్నదో, మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం అనే ఒక వ్యక్తి ఆ ప్రకటన చేసిండో, ఇదంతా కూడా అబద్ధము, కుట్రపూరితము. మా పార్టీలో చీలిక దేవడానికి ఇది మాత్రమే. హిడ్మాని చంపింది రాజ్యము, చంపించింది 3 కాంట్రాక్టర్లు ప్లస్ మావోయిస్టు పార్టీ నుంచి పోలీసులకి కోవర్ట్గా మారిన కోసాలనే ఒక మావోయిస్ట్. మొత్తం 4 కలిసి కోవర్ట్ ఆపరేషన్ చేశారు. రాజ్యం ఎన్కౌంటర్ కాదు, ఇది చంపేసింది పట్టుకొని అని ఈ లెటర్లో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.